ఏలూరు జిల్లా బట్టాయిగూడెం కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో టీచర్స్ ఆందోళన నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఉపాధ్యాయ విధులు నిర్వహిస్తున్న వారిని అంతర్జిల్లాకు డిప్యుటేషన్ పైన ట్రాన్స్ఫర్ చేయడం భయాందోళనకు కలిగిస్తున్నాయని జేఏసీ నాయకులు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు దూర ప్రాంతాలకు బదిలీ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదన్నారు. డిప్యుటేషన్ పైన బదిలీ చేయడం చాలా దారుణమని, దీనిని పునరాలోచించి బదిలీలు ఆపాలని జేఏసీ నాయకులు హెచ్చరించారు. అంతర్జిల్లా డిప్యుటేషన్లో అధికారుల మొండి వైఖరి కడప జిల్లా ఆర్ఎస్ గర్ల్స్ స్కూల్ అండి, రాయచోటి. అది 600 కిలోమీటర్స్ వరకు చాలా దూరం అండి. అది నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారండి. అందులో చిన్న పాపకి హెల్త్ ప్రాబ్లం అండి. ఈ సీజన్లో వింటర్ సీజన్ వస్తే మంత్లీ ఇంకా 2 టైమ్స్లా చెకప్కి వెళ్తూ ఉంటామండి. ఈ గత నవంబర్ నెలలో అయితే 2 టైమ్స్ అండి హాస్పిటల్కి వెళ్ళి 5 డేస్లో ఉన్నామండి. ఆ పాప కోలుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ మొన్నటి వరకు సెలవులో ఉన్నానండి, చైల్డ్ కేర్ లీవ్లో. జాయిన్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు. ఇంకా డాక్టర్స్ ఏమన్నారంటే పాపని ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, లేకపోతే పెద్ద అయిన తర్వాత అది హెల్త్ ప్రాబ్లంగా కనిపిస్తుంది అన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మమ్మల్ని వేరే జిల్లాలకి, అంతర్జిల్లాలకి డిప్యుటేషన్ వేశారండి. అది మాకు చాలా ఆందోళనకరంగా ఉందండి. ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో షెడ్యూల్ ఏరియా ప్రాంతాల్లో ఆశ్రమ సంక్షేమ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరినీ కొంతమందిని నిబంధనల విరుద్ధంగా తమిళనాడుకి, కేరళకి అటువంటి బోర్డర్స్ ప్రాంతంలోకి డిప్యుటేషన్ ప్రవేశం చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి 800 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది ఏ రీతిగా ఇక్కడ నుంచి ఉపాధ్యాయులు అక్కడ ఆ బోధన సాగించడం అనేది ఎలా సాధ్యపడుతుందో కూడా అధికారులకు తెలియకుండా ఈ ఉత్తర్వులు ఇవ్వడం అనేది చాలా సూచనీయంగా ఉంది. మరీ ముఖ్యమైన డిమాండ్ చేసేది ఏంటంటే మా యొక్క సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఆ సర్వీస్ రూల్స్ ప్రకారం మాది జిల్లా క్యాడర్ పోస్ట్ అయినప్పటికీ కూడా జిల్లా క్యాడర్ పోస్ట్ తెలిసి కూడా అధికారులు వాళ్ళు నిరంకుశత్వంగా వేరే జిల్లాలకు బదిలీ చేయడం అనేది దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. జిల్లా బదిలీ అనేది అసలు ఊహించుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇది మా ఒక్క సమస్య కాదు. నేనైతే నా పేరు స్వాతి అండి. నేను జీపీఎస్ పాలకొండలో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నానండి. అసలు అంత దూరం అంటే సుమారు 700 కిలోమీటర్ల దూరంలో వర్క్ చేయడం అనేది అసలు అసాధ్యమండి. అది పైగా వాళ్ళ మామూలు పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయండి. అవి మనకు సానుకూలంగా అయితే లేవు. చాలా విపరీతమైన మేము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అక్కడ మా ఇద్దరు పిల్లలు కూడా చిన్నపిల్లలండి. మొన్న పెద్దవాడికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. 1 వీక్ అయిందండి. వాడు ఇంకా కోలుకోలేదు. అసలు ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు, మళ్ళీ మా అత్తగారేమో అనారోగ్యంగా ఉన్నారండి. చాలా ఇబ్బందులు పడుతూ